పూజ్య లాలాజీ మహారాజ్ 151వ జయంత్యుత్సవ వేడుకల సందర్భంగా దాజీ ఇచ్చిన రెండవ సందేశం. శీర్షిక: శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం. ప్రియ మిత్రులారా, మన ఆది గురువుల 151వ జయంత్యుత్సవ శుభ సందర్భంలో మానసిక ఆరోగ్యానికి భౌతిక ఆధ్యాత్మిక ఆరోగ్యాలతో ఎంత సన్నిహిత సంబంధం ఉందో దాని గురించిన కొన్ని ఆలోచనలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. పతంజలి అష్టాంగ యోగం ఈ సంబంధాన్ని ఎత్తి చూపిస్తుంది. అలాగే ఈ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాల సమగ్రతను, ఏకీకరణను సాధించాలంటే అనుసరించవలసిన చాలా సమర్థవంతమైన, చక్కని, సమతౌల్యమైన మార్గాన్ని కూడా అందిస్తున్నది. ఆసనాలు, ప్రాణాయామాలు మన అన్నమయ, ప్రాణమయ కోశాలకు పుష్టినిస్తాయి. అంటే మన శరీరానికి, మనలో ఉండే శక్తి ప్రవాహాలకు పోషణనిస్తాయి. డోపామిన్, నోరాడ్రినలైన్, సెరోటోనిన్ అనే 3 ప్రధాన మోనోఅమైన్ న్యూరో ట్రాన్స్మిటర్లు వ్యాయామం ద్వారా మెదడును ప్రభావితం చేస్తూ నాడీపరమైన అనారోగ్యానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉంటాయి. యమ నియమ ప్రత్యాహారాలు మన మనోమయ, విజ్ఞానమయ కోశాలకు పుష్టినిస్తాయి. అంటే మానసిక, ఉద్వేగ, మేధాపరమైన ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఇక ధారణ, ధ్యాన, సమాధులు మన ఆనందమయ కోశానికి పుష్టినిస్తాయి. ఈ ఆధునిక శకంలో హార్ట్ఫుల్నెస్ మార్గం అష్టాంగ యోగం చెప్పే సమత్వ స్థితిని సాధించడానికి కొన్ని సరళమైన యోగిక ప్రక్రియను అందిస్తున్నది. హార్ట్ఫుల్నెస్ అంటేనే ఇది, ప్రపంచానికి అందించేది కూడా ఇదే. హార్ట్ఫుల్నెస్ బోధనలు, పద్ధతులు పాత పద్ధతులకు భిన్నంగా ఉంటాయి. వీటిల్లో నుండి నిష్ప్రయోజనకరమైనవన్నీ తీసేసి అందరూ సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభూతి చెందే విధంగా కేవలం సారాన్ని మాత్రమే ఇందులో మిగల్చడం జరిగింది. ఈ సందేశంలో మెరుగైన ఆరోగ్యం సాధించడం కోసం సహకరించే కొన్ని మార్గాన్ని శోధించే ప్రయత్నం చేద్దాం. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో పరిణతికి చెందుతున్న కొద్దీ బాహ్య కోశాల మీద ఆధారపడటం తప్పక తగ్గుతుంది. అయినా కూడా మనం మన శరీరాన్ని, మనసును జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆధ్యాత్మిక ఎదుగుదల శారీరక, మానసిక వ్యవస్థల విలువ తగ్గించదు. శారీరక, మానసిక వ్యవస్థలు అనేవి జన్యు వ్యవస్థ వల్ల, చుట్టూ ఉన్న వాతావరణ ప్రభావం వల్ల, దీన్నే ఎపిజెనెటిక్స్ అని కూడా అంటాం, ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటాయి. ఈ వాతావరణ ప్రభావం అంటే చుట్టూ ఉన్న వాతావరణమే కాక ఆలోచనలతోనూ, ఉద్వేగాలతోనూ, అనుభూతులతోనూ కూడిన అంతరంగ వాతావరణాన్ని కూడా కలుపుకోవాలి. నాడీ వ్యవస్థ యొక్క సర్కేడియం రిథంలు, నిద్ర, ఆరోగ్యం. ఆదివారం మార్చి 31, 2002 ఉదయం 10 గంటలకు బాబూజీ విస్పర్ సందేశం. మీ మనుషులకు ఒక మంచి సమతౌల్యమైన జీవితం చాలా ముఖ్యం. అన్ని క్షేత్రాల్లోనూ మీరు చేసే పనుల్లో పద్ధతిగా, నియమాలకు అనుగుణంగా సమయానికి వ్యవహరించడం చాలా అవసరం. ఈ అంశాన్ని మేము నొక్కి చెప్పాలి. దీనికి జీవ గడియారము ఒక ముఖ్య కారణంగా ఉంది. కానీ ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ కదలికకు కారణమైన ప్రకంపన సాంద్రతకు సంబంధించిన కారణాలు కూడా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు జీవితంలోని ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోండి. అలాగే మీరు చేసే పనుల్లో ఒక క్రమశిక్షణ ఉండేలా చూసుకోండి. అది మిమ్మల్ని మంచి సమత్వ స్థితిలో ఉంచడానికి సహకరిస్తుంది. అతిపెద్ద జీవుల నుండి అతి సూక్ష్మ జీవుల వరకు సమస్త జీవులు ఈ క్రమశిక్షణకు, పరిపూర్ణమైన కదలిక యొక్క అధీనంలో ఉన్నాయి. బాబూజీ. మంగళవారం మే 8, 2001 ఉదయం 8 గంటలు. మీరు ముందుకు సాగడానికి, ఎదగడానికి ప్రతిరోజు ఒక కొత్త అవకాశమే. విశ్రాంతి లేకుండా మళ్ళీ అవే పనులు చేస్తూ ఉంటారు. అదే అభ్యాసం కొనసాగిస్తూ ఉంటారు. ఆ విధంగా మీరు ఒక వైశ్విక లయను అనుసరిస్తూ ఉన్నారు. మీరు చేసే పనులన్నీ పదే చేసేవే. కొంతమేరకు వీటికి మర్యాదనిస్తూ మీరు ప్రతినిత్యం చేసే ఈ వివిధ రకాల పనులను ప్రణాళికాబద్ధంగా, పద్ధతిగా చేసుకోగలిగితే మీరు మీ సమత్వ స్థితిని కనుగొనగలుగుతారు.
దీనికి నిష్కర్షగా కొన్ని నియమాలను అనుసరించడం ముఖ్యం. అన్ని స్థాయిల్లోనూ క్రమబద్ధంగా చేయడం ఎప్పుడూ లాభదాయకమే. మనిషి ఆ విధంగా రూపొందించబడ్డాడు. జీవితంలో ప్రతి క్షణంలోనూ తన జీవ గడియారం ద్వారానే శాసింపబడేలా మనిషి రూపొందించబడ్డాడు. బాబూజీ, మన కణాలలో చిన్ని అణుమాత్రపు జీవ గడియారాలుంటాయి. ఇవే మన 24 గంటల సర్కేడియం రిథంను కొలుస్తూ ఉంటాయి. ఈ గడియారాల నెట్వర్కే మనకు ఆకలి ఎప్పుడు వేయాలి, నిద్ర ఎప్పుడు రావాలో నిర్ణయించేది. రోజులు పొడుగ్గాను తగ్గినట్లుగాను ఉన్నట్లు కూడా గుర్తించేది ఈ గడియారాల నెట్వర్కే. అంతేకాదు, ఋతువుల మార్పును కూడా గుర్తించగలుగుతాయి ఈ గడియారాలు. వీటిల్లో ప్రధాన గడియారం మెదడులోని ఒక చిన్న న్యూరాన్ల సమూహంలో సూప్రయాచియాస్మిక్ న్యూక్లీలో ఉంటుంది. ఇది కాంతికి అనుగుణంగా పనిచేస్తుంది. ఇది చీకటి వెలుగుల చక్రాలను సరిచూసుకుంటూ శరీర వ్యవస్థలో ఉన్న తక్కిన కణాల్లో ఉండే జీవ గడియారాలకు సిగ్నల్స్ పంపిస్తూ మధ్యలో ఉండి పేస్ మేకర్లా పనిచేస్తూ ఉంటుంది. ఈ 24 గంటల గడియారం అణుస్థాయిలో పనిచేస్తూ ఉంటుంది. ప్రతిరోజు ప్రోటీన్ల సమూహాన్ని వినియోగిస్తూ లయబద్ధంగా కలుపుకోవడం, వ్యర్థంగా మార్చడం చేస్తూ ఉంటుంది. ఈ 24 గంటల చక్రం ప్రోటీన్ల స్థాయిలోనే నియంత్రించబడుతుంది. వీటి ఉత్పత్తిని ప్రోటీన్ల స్థాయిలోనే నియంత్రించడం జరుగుతుంది. మన సర్కేడియం రిథంను అధ్యయనం చేయడం వల్ల మన శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. ప్రకృతితో శృతిలో ఉండటం ద్వారా ఇది సాధ్యమని అర్థమవుతుంది. ఉదాహరణకు నిద్రను తీసుకుందాం. మన పెద్దరాలే గాఢ నిద్రపోయాం అనుకోండి, మన కేంద్ర నాడీ వ్యవస్థ మన మెదడుతో సహా ప్రతిరోజు తనలో నుండి విష పదార్థాలను తొలగించేసుకోగలుగుతుంది. ఫలితంగా నాడీ వ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉంటుంది. శాస్త్రజ్ఞులు మైక్రోగ్లియల్ కణాల పాత్ర, ఆస్ట్రోసైట్స్ పాత్ర, ఈ రెండూ కలిసి మన మానసిక కార్యకలాపాల వల్ల ఏర్పడిన వ్యర్థ పదార్థాలను తొలగించడంలో వాటి పాత్ర ఏమిటో కనుగొనడం జరిగింది. ఈ ప్రక్రియను సైనాప్టిక్ ప్రూనింగ్ అని కూడా అంటారు. ఈ రెండూ కలిసి నాడీ వ్యవస్థ యొక్క పునరుత్పత్తికి సమస్థితికి దోహదం చేయడం జరుగుతుంది. ఇదంతా మనం నిద్రించే సమయంలో జరుగుతుంది. గాఢ నిద్రలో మెదడు తనలోని వ్యర్థ పదార్థాలను పిండుతూ కుచించి మైక్రోగ్లియల్ కణాల మధ్య ఉండే ఖాళీ ప్రదేశం ద్వారా నిర్మూలిస్తుంది. మనకు సరిగ్గా నిద్ర లేనప్పుడు ఈ మైక్రోగ్లియల్ కణాల మధ్య ఉండే ఖాళీ సంకుచితమవుతుంది. తాపజనకమైన ప్రక్రియల వల్ల అది బీటా అమిలాయిడ్ టౌ ప్రోటీన్లు ఏర్పడేలా చేస్తుంది. ఈ బీటా అమిలాయిడ్ ప్రోటీన్లు కుప్పగా తయారై గారలుగా తయారవుతుంది. టౌ ప్రోటీన్లు న్యూరోఫైబ్రిలరీ ట్యాంగిల్స్గా ఏర్పడి న్యూరాన్లలో పోగవుతాయి. ముఖ్యంగా మెదడుకు జ్ఞాపక శక్తికి సంబంధించిన ప్రత్యేక చోటుల్లో ఇవి ఏర్పడతాయి. ఈ బీటా అమిలాయిడ్ ప్రోటీన్లు ఒక స్థాయికి చేరుకున్నప్పుడు టౌ ప్రోటీన్లు చాలా వేగంగా మెదడంతటా వ్యాపిస్తాయి. ఈ ప్రోటీన్లు ఆల్జమీర్స్ వ్యాధికి లేక ఇతర డిమెన్షియా సమస్యలకు సంబంధించినవి. బీటా అమిలాయిడ్ టౌ ప్రోటీన్లు ఏర్పడడానికి దారితీసే పెప్టైడ్ చైన్స్ క్రియాశీలకమవడానికి కారణమైన జన్యువులు చురుకుగా ఉండడానికి కారణం నిద్ర సరిగ్గా లేకపోవడం. దాని పర్యవసాన ప్రభావంగా గారలు ఏర్పడిన అమిలాయిడ్ ప్రోటీన్లు, మెదడులో చోటు చేసుకున్న న్యూరోఫైబ్రిలరీ ట్యాంగిల్స్ ఏర్పడిన టౌ ప్రోటీన్లు, సైనాప్టిక్ రిజర్వ్ తగ్గిపోతాయి. ఈ ప్రక్రియలన్నీ మనం కొత్త విషయాలు నేర్చుకోలేని పరిస్థితికి, పూర్వం నేర్చుకున్న వాటిని నిలుపుకోలేని పరిస్థితి ఏర్పడడానికి కారణమవుతాయి. జ్ఞాపకశక్తి నశించే చివరికి డిమెన్షియా, అల్జమీర్స్ వ్యాధులకు దారితీయడం జరుగుతుంది. మెదడులో ఎంత ఎక్కువగా వ్యర్థ పదార్థాలుంటే అంత ఎక్కువగా నాడీ వ్యవస్థపై దాని ప్రభావం ఉంటుంది. మీకు నిద్ర సరిగ్గా సరిపోనప్పుడు ఆ మర్నాడు ఎంత చికాకుగా, ఊరికే కోపం రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుందో ఆలోచించండి. నష్టపోతున్నది ఎవరు? హార్ట్ఫుల్నెస్, యోగిక ప్రక్రియల ప్రభావం.
వ్యర్థ పదార్థాలను తొలగించడం ఒక సమస్య అయితే, అసలు ఈ వ్యర్థ పదార్థాలు పోగవకుండా నివారించుకోగలగడం మరో సమస్య. ఎక్కడి నుండి వస్తాయి ఈ వ్యర్థ పదార్థాలు? మన మానసిక ఉద్వేగపరమైన కార్యకలాపాల ద్వారానే. 1971లో పూర్వం బాబూజీ మహారాజ్కి యువ డెన్మార్క్ అభ్యాసుల మధ్య ఒక సంభాషణ జరిగింది. అభ్యాస ఏం చేయమంటారు, ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఎప్పుడు బాబూజీ. అందుకే నేను ఎప్పుడు ఆలోచనలతో పిలవకుండా వచ్చిన అతిథులతో ఎలా వ్యవహరిస్తారో అలా వ్యవహరించమంటాను. అవి ఎప్పుడు ఆలోచనలు ఎప్పుడు ఉంటాయి, నీ పని నువ్వు చేయి. అభ్యాస మధ్యలో మాట్లాడు అంటే పట్టించుకోవద్దంటారా? బాబూజీ అవును, ఒకవేళ ఆలోచించాల్సి వస్తే మంచి ఆలోచనలే ఆలోచించండి. నిజానికి చెడు ఆలోచనలే నయం, ఎందుకంటే ఆ సంస్కారాలన్నీ మనల్ని విడిచిపెట్టి వెళ్ళడానికి అప్పుడు సిద్ధంగా ఉన్నాయి అని అర్థం. అలాగని పనిగట్టుకొని చెడు ఆలోచనలు కలిగి ఉండమని కాదు. మనం చెడు ఆలోచనలు కానీ చెడు అలవాట్లు కానీ అలవర్చుకోకూడదు, ఇది మనం చేయకూడదు. రెండో అభ్యాసి కానీ ఆలోచనలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కదా? బాబూజీ అవును, మనం బతికున్నంత వరకు ఉంటాయి, కానీ నేను చెప్తున్నాను ధ్యానం వల్ల చాలా వరకు తగ్గిపోతాయి. చూడండి, ఆలోచనలు మనల్ని ఖర్చు చేసేస్తాయి, ఆలోచనలు మనల్ని హరించేస్తాయి. సైన్స్ మెదడులోని విష పదార్థాలను గురించి అర్థం చేసుకోక మునిపే బాబూజీ ఎప్పుడో తెలియజేయడం జరిగింది. ఆలోచనలు అనేవి ఒక శక్తి అని మనకు తెలుసు. వాటి నాణ్యత, తీవ్రత రెండూ మనిషి యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని కూడా మనకు తెలుసు. ఆలోచనలు మనల్ని దహించేస్తాయి, ముఖ్యంగా చింతలు. చింత చితకు దారితీస్తుందంటారు. దీనికి యోగమే విరుగుడు. పతంజలి మహర్షి 2వ సూత్రంలో వెల్లడించినట్లుగా యోగ చిత్తవృత్తి నిరోధ. హృదయం యొక్క వృత్తులు ఎంపికలు చేసే కదలికల వేగం తగ్గి పూర్ణ విరామ స్థితికి చేరుకోవడమే యోగస్థితి. ప్రతినిత్యం అభ్యాసం చేయడం వల్ల సూక్ష్మ శరీరాల కార్యకలాపాలు క్రమక్రమంగా తేలిగ్గా, పవిత్రంగా, సరళంగా తయారవుతాయి. ఫలితంగా వ్యర్థ పదార్థాలు తక్కువగా తయారవుతాయి. ఆలోచనల నాణ్యత, పరిమాణం అంటే సంఖ్య రెండు ముఖ్యమే. ఉదాహరణకు ప్రశాంతంగా నిశ్చలంగా ఉన్నప్పుడు ఖర్చు అయ్యే శక్తి కంటే కోపంతోనూ హింసించే విధంగా అసూయతో, దురాశతో, మోసపూరితంగా ఇలాంటి వైఖరులతో ఉన్నప్పుడు ఖర్చు అయ్యే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కోపంగా ఉన్నప్పుడు శరీరం అంతా శక్తితో నిండిపోతుంది, వేడెక్కిపోతుంది, గుండె తీవ్రంగా కొట్టుకుంటాం, అస్సలు స్థిమితం ఉండదు. శరీరంలోని అన్ని భాగాల్లోనూ మరింత ఎక్కువ పరిమాణంలో వ్యర్థ పదార్థాలు తయారవుతాయి. ఆగ్రహం అనేది మరొక రకమైన ఉద్వేగం. వ్యర్థాన్ని పట్టుకు వేలాడుతూ విడిచిపెట్టనంటూ మొండిగా నిరాకరించడం లాంటిది. నెల్సన్ మండేలా అన్న ప్రసిద్ధ వాక్యం మీకు తెలిసే ఉంటుంది. విషయాన్ని మింగుతూ అవతల వ్యక్తి చనిపోవాలని ఆశించడాన్నే ఆగ్రహం అంటారు అన్నాడు ఆయన. కాబట్టి మనం చేయవలసిన పని 2 స్థాయిల్లో జరగాలి. ఒక ప్రక్క వ్యర్థ పదార్థాలు తగ్గించడం, శుద్ధి చేసుకోవడం. మరో ప్రక్క అసలు ఆ వ్యర్థ పదార్థాలు ఏర్పడకుండానే ఉండేలా నివారించుకోవడం. మన హార్ట్ఫుల్నెస్ క్లీనింగ్ ప్రక్రియ ఈ భారాన్ని తగ్గిస్తుంది, తొలగిస్తుంది. ధ్యానం, ప్రార్థన, నిరంతర స్మరణ ప్రక్రియలు ఇవి అసలు పోగవకుండా, ఈ వ్యర్థ పదార్థాలు అసలు పోగవకుండా ఉండేలా కాపాడతాయి. క్లీనింగ్ ప్రక్రియ ఈ వ్యర్థం ఏర్పడడానికి గల కారణాన్ని నిర్మూలిస్తుంది. ఇది సూక్ష్మ శరీర స్థాయిలో జరుగుతుంది. నకారాత్మక తరంగాలను తొలగించడంతో ప్రారంభమై ఆ ప్రభావం వల్ల భౌతిక శరీరంలో ఏర్పడిన విష పదార్థాలను తొలగించడం, మొత్తం న్యూరల్ నెట్వర్క్ అంతా శుద్ధి జరుగుతుంది. ప్రాణాహుతితో కూడిన హార్ట్ఫుల్నెస్ ధ్యానం మనలో సరైన ఆలోచన విధానం, సరైన అవగాహనను పెంపొందిస్తుంది. సాయంకాలం పాయింట్ ఏ పై ధ్యానం చేసినప్పుడు, అందరినీ మన సహోదరులుగా భావించినప్పుడు, ఎవరిపైన దేనిపైన కూడా కోపం పెట్టుకోవడానికి అవకాశమే ఉండదు. వాటిని విడిచిపెట్టేయడం,
వాటితో పాటు తోటి మానవులపై ఉంచుకున్న జటిలమైన భావాల నుండి కూడా విముక్తులవడం జరుగుతుంది. అలాగే ఉదయం పాయింట్ బిని శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా శుద్ధి చేస్తున్నప్పుడు ఇంద్రియపరమైన కామవాంఛనలను ఆలోచనలను తొలగించుకోగలుగుతాం. ఆ విధంగా మరొక వ్యర్థాన్ని తొలగించుకోగలుగుతాం. మనలో ఉన్న అంతర్యామికి కృతజ్ఞతతో కూడిన ప్రార్థనలు అర్పించినప్పుడు, పసి మనసుతో ప్రార్థించినప్పుడు మన సైనాప్టిక్ రిజర్వ్ను పెంచుకోవడం జరుగుతుంది. సాహిత్యాన్ని చదవడం వల్ల తపన, కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఉత్సాహం మనలో పెరుగుతాయి. ఫలితంగా మన న్యూరల్ పాత్వేస్ క్రియాశీలకంగా మారి మనోమయ కోశానికి పుష్టిని కలిగిస్తాయి. నిరంతర స్మరణ ఎల్లవేళలా మన కేంద్రంతో అనుసంధానమై ఉండేలా ఉంచుతుంది. ఆత్మ యొక్క అస్తిత్వంపై ఎప్పుడూ దృష్టిని సారించేలా చేస్తుంది. ఈ సరళ యౌగిక ప్రక్రియలన్నీ కలిపితే మనలోని వ్యర్థాన్ని తొలగించడానికి, అలాగే వ్యర్థరహిత వాతావరణాన్ని సంరక్షించుకునే పరిస్థితికి పరిష్కారంగా కనిపిస్తుంది. అంతేకాదు, ఈ ప్రక్రియలన్నీ కూడా చాలా మేరకు మనలోని న్యూరోప్లాస్టిసిటీని కాపాడుకునేలా చేస్తాయి. దీని అర్థం హార్ట్ఫుల్నెస్ సాధకులైన వాళ్లకు సరిగ్గా నిద్రపోవాల్సిన అవసరం ఉన్నదనా? అస్సలు కాదు. బాబూజీ చెప్పినట్లుగా ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి. ధ్యానం చేయని వాళ్లతో పోలిస్తే మనకు నిద్ర తక్కువ సరిపోవచ్చు, కానీ సమతౌల్యత, మితత్వం చాలా అవసరం. హార్ట్ఫుల్నెస్లో మనం మన ఆలోచనను వికాస మార్గంలో ఉండే విధంగా క్రమబద్ధం చేసుకోవడం నేర్చుకుంటున్నాం. సరైన ఆలోచన విధానం, సరైన అవగాహన వ్యర్థాలు ఏర్పడకుండా ఉండటానికి అవసరమైన లక్షణాలు. నిజాయితీ అయిన దృక్పథంతో జీవించడం వల్ల మన జీవితాలు సరళంగా మారడంతో మనలో భారం తగ్గడం జరుగుతుంది. ప్రాచీన కాలంలో అష్టావక్ర ఋషి మనం అలవర్చుకోవాల్సిన లక్షణాల గురించి జనక మహారాజుతో చర్చించడం జరుగుతుంది. జ్ఞానం సంపాదించడం ఎలా, ముక్తిని పొందడం ఎలా, బంధాలు లేకుండా బంధాల్లో ఉండటం ఎలా అని జనకుడు ప్రశ్నించడం జరుగుతుంది అష్టావక్రుడు. దానికి అష్టావక్రుడు ఇంద్రియాకర్షణలకు దూరంగా ఉంటూ అటువంటి ఆకర్షణలను విషంగా భావించు, క్షమ, చిత్తశుద్ధి, కరుణ, సంతుష్టి, సత్యనిష్టలను అలవరుచుకో అన్నాడు. మన చేతల్లో అన్ని రకాల ముద్రలు ఏర్పడకుండా నివారించుకోవడానికి టీకాలా పనిచేసే ఈ ఆదేశం ఒక్కటి చాలు. కోరికలను విషంగా భావించు. పైన చెప్పిన 5 వైఖరులను అలవర్చుకోవడం వల్ల చిదాకాశాన్ని సాధ్యమైనంత పవిత్రంగా ఉంచుకోవచ్చు. పతంజలి మహర్షి 33వ సూత్రం మన సమస్యకు ఇటువంటి పరిష్కారాన్నే సూచిస్తున్నది. మైత్రి, కరుణ, ముదితోపేక్షానాం సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయానాం భావన తశ్చిత్త ప్రసాదనం. మైత్రి, కరుణ సంతోషం అందించే వస్తువుల పట్ల ఆనందం, విచారాన్ని కలిగించే వాటి పట్ల నిర్లక్ష్య వైఖరి, పుణ్యం, అపుణ్యం ఇవన్నీ పవిత్రతకు, శుద్ధతకు దారి తీసి మనసుకు స్పష్టతను చేకూరుస్తాయి. ఇవే సత్యాలు పతంజలి మహర్షి చెప్పిన యమ నియమాల్లోనూ, పూజ్య బాబూజీ మహారాజ్ చెప్పిన దశ నియమాల్లోనూ కూడా మనకు కనిపిస్తాయి. ఆహార అలవాట్లు, మన ఆహార అలవాట్లు కూడా మనం తయారు చేసే వ్యర్థాలపై కూడా ప్రభావితం చేస్తాయి. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం మన యోగులు కనుగొన్న వాటిని ఇప్పుడు శాస్త్రజ్ఞులు ధృవపరుస్తున్నారు. శాకాహారమే మన నాడీ వ్యవస్థలోని మెదడు, వెన్నపూసలతో సహా కణాల ఆరోగ్యానికి దోహదపడుతుందని చెప్తున్నారు. శాకాహారం వైవిధ్యమైన, స్థిరంగా ఉండే మైక్రోబియల్ వ్యవస్థలను పెంపొందించడం ద్వారా మన ప్రేగు ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది. అంతేకాదు, శాకాహారంలో కొన్ని బ్యాక్టీరియోఐడెట్స్ స్పీషీస్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాగే మొక్కల్లో పుష్కలంగా ఉండే పాలిఫెనాల్స్ అనేవి బిపిడో బ్యాక్టీరియం, లాక్టోబాసిల్లస్లను పెంచుతాయి. ఇవి యాంటీపాథోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు, కార్డియోవాస్కులార్ ఇవన్నీ అందిస్తాయి. అలాగే మొక్కల్లో ఉండే కార్బోహైడ్రేట్లలో ఉండే పీచు పదార్థం, లాక్టిక్ యాసిడ్
బ్యాక్టీరియాను పెంచుతుంది. ఆ ఫైబర్ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్గా ఫర్మెంట్ అవుతుంది. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ యొక్క సకారాత్మక ప్రభావాల్లో ప్యాథోజన్స్ పట్ల ఇమ్యూనిటీ, బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ హెల్త్, ఎనర్జీ, సబ్స్ట్రేట్స్ అందుబాటులోకి రావడం, ప్రేగు పని క్రమబద్ధం అవడం ఇవన్నీ ఉంటాయి. ఇది కాక ఆహారం తీసుకోవడంలో ఆధ్యాత్మిక పార్శ్వం కూడా ఉంది. బాబూజీ 8వ నియమంలో చెప్పినట్లుగా నిరంతర దివ్య భావనలో భుజిస్తున్నప్పుడు మనం ఆటోనమిక్స్ నర్వస్ సిస్టమ్ పారాసింపథెటిక్ మూడ్లో స్థిరపడుతుంది. దానివల్ల తీసుకున్న ఆహారం ప్రశాంతంగా మితమైన మార్గంలో జీర్ణమయ్యే విధంగా తోడ్పడుతుంది. మన జీర్ణ ప్రక్రియలో పనిచేసే అన్ని అవయవాలను వెంట్రల్ వేగస్ నర్వ్ సహకరిస్తుంది. అలాగే మనం అందుకుంటున్న పోషకాలను ఇతర కార్యకలాపాల వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం జీర్ణించుకోగలుగుతాం. మీరు రష్యన్ శాస్త్రజ్ఞుడైన ఇవాన్ పౌలోవ్ గురించి వినే ఉంటారు. కుక్కల ప్రవర్తన ధోరణులు బాగా పరిశోధించిన వ్యక్తి. ఆయన పిల్లుల జీర్ణ శక్తులపైన వాటిని నియంత్రించే నాడీ వ్యవస్థ యొక్క పాత్రలో కూడా ప్రయోగాలు చేయడం జరిగింది. ఒక పిల్లి ఆహారం తీసుకుంటూ ఉండగా ఒక కుక్కను ప్రవేశపెట్టినప్పుడు పిల్లిలోని జీర్ణ శక్తికి సంబంధించిన ద్రవాలన్నీ పనిచేయడం ఆగిపోవడం గమనించాడు. పిల్లిలోని పారాసింపథెటిక్ సిస్టమ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ స్థితిలోకి వెళ్ళిపోవడం వల్ల జీర్ణ ప్రక్రియ ఆగిపోతుంది. పిల్లికి జరిగినట్లే మన జీర్ణ వ్యవస్థలు కూడా మన ఉద్వేగాల వల్ల ప్రభావితం అవుతూ ఉంటాయి. ఆహారం తీసుకున్నప్పుడు ప్రార్థనాపూర్వకమైన దివ్య భావనలతో తీసుకోవడం వల్ల మన దృష్టి అంతర్ముఖమై ఉద్రిక్తతల నుండి, ఒత్తిళ్ల నుండి విముక్తులవుతాం. ఇక శక్తి ప్రవాహాలు, తీరులు. మనందరికీ ప్రత్యేకమైన వేలిముద్రలు ఉన్నట్లే మన శ్వాస తీసుకునే క్రమాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఒక ప్రత్యేకమైన లయలో మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకుంటూ ఉంటాం. అలాగే మన నాసికారంధ్రాలు కూడా సూర్యమానం, చంద్రమానం ప్రకారం భిన్నంగా పనిచేస్తూ ఉంటాయి. యౌగిక సాహిత్యంలో కుడి నాసికారంధ్రం సూర్యనాడి లేక పింగళ నాడితో, సింపథెటిక్ నర్వస్ సిస్టంతో సంబంధం కలదు. అంటే క్రియాశీలతకు సంబంధించినది. ఎడమ నాసికారంధ్రం చంద్రనాడితో లేక ఇడానాడితో పారాసింపథెటిక్ నర్వస్ సిస్టంతో సంబంధం కలది. అంటే నిద్రకు, విశ్రాంతికి సంబంధించింది అన్నమాట. ప్రతి 2 గంటలకు శ్వాస పద్ధతి మారుతూ ఉంటుంది. ముఖ్యంగా పగలుకు, రాత్రికి కొట్టొచ్చే మార్పు కనిపిస్తుంది. సాధారణంగా కుడి ముక్కు పగలు, ఎడమ ముక్కు రాత్రి వేళల్లో చురుకుగా పనిచేస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియకు నేరుగా చంద్రుల కదలికలతో సంబంధం ఉంది. మనం మానసికంగా కానీ, ఉద్వేగపరంగా కానీ కలత చెందినప్పుడు సహజంగా జరిగే శ్వాసకు కూడా అందం వాటిల్లు. మనకు భయంగా ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు, ఆందోళనగా ఉన్నప్పుడు కుడి ముక్కు చురుకుగా పనిచేయడం ప్రారంభిస్తుంది. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ క్రియాశీలకం అవుతుంది. అడ్రినలిన్, కార్టిసాల్, నోరిపైన్ ఫ్రైన్ వంటి హార్మోన్లు రక్తంలోకి విడుదలవడం జరుగుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. మన కండరాలు ఏదో ఒక చర్యకు సంసిద్ధంగా బిగుసుకుంటాయి. రక్తపోటు పెరుగుతుంది. బాగా ఎరుక కలిగి ఉంటాం. మనం ఫైట్ ఆర్ ఫ్లైట్, పోరాడు లేక పారిపో పరిస్థితికి సిద్ధంగా ఉన్నాం. ఈ పరిస్థితిని ఒక సరళమైన శ్వాస ప్రక్రియతో పూర్వస్థితికి మరల్చవచ్చు. మీకు కోపం వస్తోంది అని తెలిసినప్పుడు కుడి ముక్కును మీ బటనవేలుతో మూసి నెమ్మదిగా దీర్ఘ శ్వాస ఎడమ ముక్కు ద్వారా లోతుగా ఉదరంలోకి తీసుకో. ఎడమ ముక్కు ద్వారా పూర్తిగా శ్వాసను వదిలిపెట్టారు. ఇలాగే ఎడమ ముక్కును మూసి కుడి ముక్కుతో దీర్ఘ శ్వాస తీసుకుని ఎడమ ముక్కు ద్వారా శ్వాసను వదిలేరు. ఈ విధంగా 8 నుంచి 10 సార్లు ఎడమ, కుడి ముక్కులను మార్చి చేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు నోరు మూసి ఉండాలి. అలా చేయడం వల్ల మీ పారాసింపథెటిక్ సిస్టమ్ క్రియాశీలకమై మీ శరీర వ్యవస్థ ప్రశాంత స్థితికి రావడం జరుగుతుంది. మీ శ్వాస సూర్యోదయ సమయంలో ఎలా ఉందో జాగ్రత్తగా పరిశీలించండి.
నెమ్మదిగా ఎడమ ముక్కు నుండి కుడి ముక్కుకు మారడం గమనించవచ్చు. అలాగే సూర్యాస్తమయం సమయంలో కుడి ముక్కు నుండి ఎడమ ముక్కుకు శ్వాస మారడం గమనించవచ్చు. అటువంటి సంధ్యా సమయాల్లో ధ్యానించినప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యచంద్రుల నాడుల మధ్య ఒక రకమైన సమతౌల్య స్థితి సంభవిస్తుంది. అప్పుడు మిమ్మల్ని మీరు పగలు రాత్రి సమయాల్లో వివిధ సమయాల్లో గమనిస్తూ ఒక ప్రయోగం చేసినట్లుగా చేయండి. శక్తి లోపలికి వెడుతున్నదా లేక బయటికి పోతున్నదా? దాంతోపాటుగా మీ శ్వాస ఎడమ ముక్కు నుండి జరుగుతున్నదా లేక కుడి ముక్కు నుండి జరుగుతున్నదా గమనించండి. ఈ లోపలికి బయటకు వెళ్ళే శక్తి ప్రవాహాల్లో శ్వాస క్రమంలో ఒక పద్ధతి కనిపిస్తుంది. ఇక యౌగిక ప్రాణాహుతితో కూడిన లోతైన ధ్యాన స్థితుల్లో ఈ శక్తుల మార్పిడిలో ఒక అద్భుతమైన సమత్వ స్థితి ఉద్భవింపజేస్తుంది. చాలా కోల్పోయినట్లయితే మీకు లాభం కలుగుతుంది. బాగా లాభం పొందితే మీరు కోల్పోతారు కూడా. తెల్లవారుజామున ఉషోదయాన్నే ప్రకృతి యొక్క శక్తి సహజ సిద్ధంగా లోపలికి మూలం వైపుకి ప్రవహిస్తుంది. ఉషోదయ సమయంలో ధ్యానించడం ద్వారా ఆ ప్రవాహంతో పాటుగా ప్రవహించడం శ్రేష్టం. చాలా సహజంగా ప్రాణాహుతి కూడా ఆ సమయంలో ఆ దివ్యశక్తి సహజంగా లోపలికి ప్రవహించే దిశలోనే ప్రవహిస్తుంది. సూర్యోదయం తర్వాత శక్తి బయటకు ప్రవహిస్తుంది. అందుకే ప్రాణాహుతిని మనలోకి పూర్తిగా గ్రహించగలగడం అంత తేలిక కాదు. అలాగే హార్ట్ఫుల్నెస్ క్లీనింగ్ ప్రక్రియలో కూడా సహాయపడుతుంది. ఎందుకంటే శక్తి ప్రవాహం బయటకు వెళ్తున్నప్పుడు మన శరీర వ్యవస్థ నుండి అన్నీ బయటకు తోసేస్తున్నాం కాబట్టి. ఇది సూర్యనాడి క్రియాశీలకంగా ఉన్నప్పుడు జరుగుతుంది. సరిగ్గా సూర్యాస్తమయానికి ముందు జరుగుతుంది. ఈ ప్రవాహ పద్ధతులతో శృతిలో ఉండడం కోసమే మన పూర్వీకులు పెద్దరాలే నిద్ర లేచేవారు. సూర్యుడికి నమస్కరించేవారు. ఉదాహరణకు సాధారణంగా ఉదయాన్నే ఉదయిస్తున్న సూర్యుని ఎదురుగా నిలబడి సూర్య నమస్కారాలు చేసేవారు. ఈ సూర్యకాంతి నాడీ వ్యవస్థను క్రియాశీలకం చేసి కంటిలోని రెటీనా నుండి హైపోథలామస్ వరకు చురుకుదనం తీసుకొస్తుంది. ఫలితంగా సెరోటోనిన్ ఉత్పత్తి జరుగుతుంది. సంతోషాన్ని కలిగించే ఈ సెరోటోనిన్ హార్మోన్ లేకపోతే మన విచారంలో కుంగిపోయే అవకాశం ఎక్కువ. అంతేకాదు, నిద్రకు ఉపయోగపడే హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తి అవ్వాలంటే సెరోటోనిన్ హార్మోన్ చాలా అవసరం కూడా. పినియల్ గ్లాండ్లో సెరోటోనిన్, మెలటోనిన్ హార్మోన్లు ఉత్పత్తి చేస్తుంది. మెలటోనిన్ స్థాయిలు మన శరీరంలో నిద్రకు 2 గంటలకు పూర్వమే పెరగడం ప్రారంభిస్తాయి. ఇదే నిద్రకు ఉపక్రమించడానికి సరైన సమయం. విశ్రాంతి ధోరణిలో నిద్రకు సంసిద్ధమయ్యే సమయం. ఒకటి మరొక దానికి దారితీస్తుంది. ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల సెరోటోనిన్ ఉత్పత్తి క్రియాశీలకమవుతుంది. అది మెలటోనిన్ ఉత్పత్తికి దారితీస్తుంది. దానివల్ల నిద్ర బాగుపడుతుంది. దానివల్ల మర్నాడు ఉదయం మళ్ళీ పెద్దనాడే లేవడానికి సహకరిస్తుంది. ఈ చక్రం దెబ్బతిన్నదంటే నిద్రకు సంబంధించిన సమస్యలు, కుంగుబాట్లకు గురవుతూ ఉంటాం. ఆధునిక ప్రపంచం ప్రముఖంగా ఎదుర్కొంటున్న 2 విషమ సమస్యలు ఇవి. మనం ఉదయాన పూర్తిగా చురుకుగా ఉన్నప్పుడు ప్రేమపూర్వకంగా ఉన్నత చేతనావస్థలను ఆహ్వానించే పరిస్థితుల్లో ఉండగలుగుతాం. పరతత్వంతో లీనమవ్వగలుగుతాం. హృదయంలో అద్భుతమైన ఆధ్యాత్మిక స్థితులు ఉద్భవిస్తాయి. అవి రోజంతా మనతోనే అంటిపెట్టుకుని ఉంటాయి. మన చేతన సిద్ధంగా ఉన్నప్పుడు అటువంటి ధ్యాన స్థితులు కలుగుతాయి. నిర్ణయం మనదే. ప్రకృతి విరుద్ధంగా, శృతిలో లేకుండా ప్రకృతిలో ఉండే లయకు విరుద్ధంగా జీవించాలనుకుంటే అలజడితో కూడిన తరంగాలతో నిండిన చేతనలో మనల్ని మనం కోల్పోతాం. మనలోని శక్తి ప్రవాహాలు, నిద్రపోయే తీరులు అన్నీ అనారోగ్యంగా ఉంటాయి. అలాగాక మన చేతన నిశ్చలంగా, సుస్థిరంగా ఉన్నట్లయితే మనం తప్పక శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని అనుభవించగలుగుతాం. ప్రేమతోనూ గౌరవంతోనూ. కమలేష్.